పురం టౌన్ అంబేద్కర్ భవనం నందు గురువారం ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమకూర్చిన ఎలక్ట్రికల్ కిట్లను పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పంపిణీ నిర్వహించారు. గతంలో పిఠాపురం మండలం మల్లం గ్రామంలో జన సైనికుడు కరెంటు షాక్ కొట్టి మరణించిన సందర్భంలో ఎలక్ట్రీషియన్లకు మరలా అటువంటి దురదృష్ట సంఘటన జరగకూడదని పిఠాపురం నియోజకవర్గంలో 325 మందికి ఎలక్ట్రీషియన్ వర్కర్స్కి పవన్ కళ్యాణ్ తన సొంత నిధులు 16 లక్షలతో కిట్లు పిఠాపురం టౌన్ అంబేద్కర్ భవన్లో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ కాకినాడ లేబర్ డిపార్ట్మెంట్ పిఎస్ మహేష్, గోదావరి డెల్టా చైర్మన్ మురాలి శెట్టి సునీల్ కుమార్, చెల్లుబోయిన నాగేశ్వరరావు, చెల్లుబోయిన సతీష్ కుమార్, రామన్న దొర, మేడన్ రామకృష్ణ, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, ఎలక్ట్రిక్ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం టౌన్లో మనకి స్థానిక అంబేద్కర్ సెంటర్లో ఎలక్ట్రీషియన్ సంఘం అందరికీ కూడా మనకి గుర్తించిన లబ్ధిదారులందరికీ కూడా కిట్లు ఇవ్వడం జరిగింది. ఇది గతంలో మల్లం అనే గ్రామంలో పల్లపు సురేష్ అనే వ్యక్తి కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం, అయితే ఆ సమస్య మీద పూర్తి అవగాహన చేసుకుని పవన్ కళ్యాణ్ గారు దేశంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ సమస్యకి పరిష్కార మార్గంగా కిట్లు అందరికీ ఇవ్వాలని చెప్పేసి తన సొంత నిధులతో ఒక డ్రిల్లింగ్ మిషన్ కిట్ కానీ, వాళ్ళకి సరిపడా బూట్లు కానీ, ఒక యాప్రాను, ఇంకొకటి గ్లౌజులు, ఎలక్ట్రిక్ షాక్ కొట్టకుండా ఒక గ్లౌజులు, ఇలాగ ఒక కిట్ని గత వారంలో మంగళగిరికి పిలిపించి ఒక 100 మంది లబ్ధిదారులకి ఇవ్వడం, మిగతా వారందరికీ కూడా ఇవాళ టౌన్లో పిలిచి ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ కూడా తద్వారా 327 మంది కుటుంబాలని ఆదుకునే విధంగా ఆయన ప్రయత్నం చేయడం చాలా సంతోషదాయకంగా ఉంది. అయితే ఈయన సొంత నిధులతో ఇవ్వడం, రేపొద్దున్న ప్రభుత్వం మిగతా నియోజకవర్గాలన్నింటికి కూడా ఇలాంటి వ్యక్తుల్ని మన ఎలక్ట్రీషియన్లే కాదు, ప్లంబింగ్ చేసేవాళ్ళు కానీ, భవన నిర్మాణ కార్మికులను కూడా ఒక బీమా కానీ, పక్కాగా బీమా కానీ, వాళ్ళకి ఏదైనా జరిగితే సరైన పథకాలు పొందేలా మాత్రం ఆలోచన చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అయితే ఈ ఆలోచన మన పిఠాపురంలో మొదలై మిగతా 175 నియోజకవర్గాలని దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రసిద్ధి చెందుతుంది. ఇలాంటి వ్యక్తులన్నీ కుటుంబాలకి కూడా ఒక ఆసరాగా నిలవడం మన పవన్ కళ్యాణ్ గారు ఈ హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ వీళ్ళందరూ రావడం కూడా జరిగింది. ఇది మా పవన్ కళ్యాణ్ గారు సమస్యని గుర్తించడమే కాదు, సమూలంగా పరిష్కార మార్గంలో వెళ్ళే విధంగా ఉంటుంది. అయితే ఈ మధ్య ఆయన చేసిన అభివృద్ధి మనం చెప్పక్కర్లొద్దు. మన రోడ్లు చూసినా రోడ్లు చెప్తాయి.